la vida es un carrusel. గైస్ ఆల్రెడీ మీ డెమో వీడియో చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవాళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే మనకు ఒక టెంప్లెట్ అయితే కావాలి. ఆ టెంప్లెట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. సో ఏమాత్రం ఆల్సిన వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి క్యాప్ కట్ అండ్ దీంతో పాటు VPN అప్లికేషన్ అయితే ఉండాలి. ఈ 2 అప్లికేషన్స్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు VPN అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసేయాలి. నేనైతే ఆల్రెడీ కనెక్ట్ అయితే చేసేసాను VPN కనెక్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, టెంప్లెట్ లింక్. ఆ టెంప్లెట్ లింక్ పైన క్లిక్ అయిన మీకు ఒక వెబ్సైట్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకొని మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో, దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ అయిన ఇంకో వెబ్సైట్ లోకి వెళ్తుంది. కొంచెం అంటే కిందికి స్క్రోల్ చేసి మనకి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అందులో సెకండ్ టెంప్లెట్ ఉంది కదా, సెకండ్ టెంప్లెట్ పైన ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్ కట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయ మీకు డైరెక్ట్ క్యాప్ కట్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి క్యాప్ కట్ లోకి అయితే వచ్చేసింది అనమాట. చూసుకొని క్యాప్ కట్ లోకి అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ మీ యొక్క ఫొటోస్ ని యాడ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ యూస్ టెంప్లెట్ అని ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ అయ్యి మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తే చూడండి. ఇక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేయాలంటే ఒక 12 ఫొటోస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. సో అయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేశారు కదా. కానీ నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ అయిన కొంచెం టైం తీసుకుంటుంది, అంటే లోడింగ్ అయిపోతుంది అనమాట. లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకొని మనకి ప్లే అయితే అయిపోతుంది. సో ఇలా అయితే మనకి వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి చాలా సింపుల్ అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత సింపుల్ గా పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చేసాక విత్ ఇన్ సెకండ్స్ మీ వీడియో అనేది సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు చాలా సింపుల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.